హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి గల ప్రధాన కారణం, చాలామంది ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ గురించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలామంది అడగడం అయితే జరిగింది. మనం ఆల్రెడీ కట్ ఆఫ్ మార్క్స్ కావాలా, కామెంట్ చేయండి అనేటప్పుడు చాలామంది తన యొక్క కామెంట్స్ రూపంలో వ్యక్తపరచడం అనేది జరిగింది. అయితే చాలామంది ఏమని చెప్తున్నారంటే, సార్ ఒక వీడియో చేయండి సార్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మీకున్న అనుభవం ప్రకారం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క వీడియో చేయడం అనేది కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే ఇటీవల మనకి ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి వర్క్లో కొద్దిగా బిజీగా ఉన్నాం. కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియోని చేయలేకపోయాము. ఇప్పుడు కొద్దిగా లేట్గా అయినా సరే మీ ముందుకి నా యొక్క అంచనాలని మీ ముందుకు తీసుకువస్తున్నాను అన్నమాట. ఓకే, ఇవి అంచనాలు మాత్రమే. ఇంకొకటి చెప్తున్నా, మీది మనందరికీ కూడా నేను ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఈ యొక్క యాస్పిరెంట్స్ అందరికీ కూడా అనుగుణంగానే ఉంటాను, మీతో పాటు నడుస్తాను. ఓకే, అయితే మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్దాం. వెళ్ళే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే, ఇందులో ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నేనైతే ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని రాసుకోవడం అనేది జరిగిందండి. ఎలా అంటే, ఇక్కడ చాలామంది ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి కూడా కనుక్కున్నాక వారు చెప్పినటువంటివి ఏంటంటే, చాలామంది కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు చెప్పిన దాని ప్రకారం నేను ఫాలో అయ్యి మీకు చెప్పాను. ఇంకొకటి, వారు నాకు కొంతమంది ఫోన్ చేయడం జరిగింది, మరి మీరు కూడా చాలామంది కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, కాబట్టి దీనిలో దృష్టిలో పెట్టుకొని మీకు ఈ యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఓకే, ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ, ఓకే, జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఈ జనరల్ కేటగిరీలో, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఈ రెండింటికి కూడా ఒకటే క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్స్ టాపర్ స్కోర్ చూడండి. రెండింటికి టాపర్ స్కోర్ గురించి చెప్తున్నాను. 245 నుంచి 250 మధ్యలో ఉంటుందండి టాపర్ స్కోరు. హైయెస్ట్ అనేది నాకు తెలిసిన ప్రకారం 249 వచ్చేయండి ఒక పర్సన్కి. ఓకే, ఇంకొకటి ఓసీ ఈడబ్ల్యూఎస్, ఇది టాపర్ స్కోర్ వరకు చెప్తున్నాను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మెన్స్లో చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది అది చెప్పింది ఏదైతే ఉందో హైయెస్ట్ మార్క్స్ అనమాట, ఇందాక చెప్పింది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇందులో మనం రెండుగా వర్గీకరించుకుందాం, ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్. ఇందులో ఎగ్జిక్యూటివ్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ గురించి చూద్దాం. ఎగ్జిక్యూటివ్లో ఇక్కడ డిపెండ్స్ ఆన్ జోన్ అండి, జోన్ వైజ్ మారుతూ ఉంటాయి అంచనాలు అనేవి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్లయితే 215 మార్కులు అనేది కట్ ఆఫ్గా ఉండబోతుంది. అదేవిధంగా 214, 213 మహా అయితే 215 ±3గా ఉంటుందన్నమాట. ఇది ఎగ్జిక్యూటివ్ మార్క్స్ యొక్క కట్ ఆఫ్. ఇది కూడా వ్యారీ అవ్వచ్చు. జోన్ 1, 2, 3, 4కి మనకి ఇక్కడ ఏవైతే జోన్స్ ఉన్నాయో ఈ జోన్స్ సంబంధించి ఇక్కడ వ్యారీ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 203 వరకు కూడా చూసుకోవచ్చు. 203, 204, 205, 206 ఇలా ఈ యొక్క మార్క్స్ యొక్క కట్ ఆఫ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. ఎవరైతే ఫ్రీగా ఉండి, ఎవరైతే ఈ ప్రిపరేషన్లో మాత్రమే ఉండి, ఎవరైతే వెళ్ళి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వారికి మాత్రం మా యొక్క మార్క్స్ అనేవి వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరిగింది. ఇది కూడా ఓసీ జనరల్ అభ్యర్థులకి ఎవరైతే ఉంటారో వారి గురించి చెప్పడం జరిగింది ఈ కట్ ఆఫ్. ఇక్కడ ఓసీ ఉమెన్ టాప్ స్కోర్ చూసుకున్నట్లయితే నాకు తెలిసిన ప్రకారం 240 ±3 వస్తున్నాయి సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, అదే కాకుండా వాళ్ళు కూడా చాలామందికి అడగడం జరిగింది. ఇందులో 200 కంటే ఎక్కువగా వస్తున్నాయండి. లిమిటెడ్ మెంబర్స్ నాకు ఒక 10 to 15 మెంబర్స్ చెప్పడం అనేది జరిగింది. ఓకే, దెన్ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ కట్ ఆఫ్ జోన్ల వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ మళ్ళీ నాన్ ఎగ్జిక్యూటివ్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్లో 190 to 200 వరకు రావచ్చు కట్ ఆఫ్ మార్క్స్ అండి. ఓకే, ఇక్కడ టాప్ స్కోర్ వేరు, కట్ ఆఫ్ స్కోర్ ఇది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 180 నుంచి 190 మధ్యలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఈడబ్ల్యూఎస్ వరకు. తర్వాత మనకి బీసీఏ
బీసీఏలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి ఇక్కడ నా ఫ్రెండే ఉన్నారు, ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం అతనికి 235 వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ మనకి ఫైనల్ ఏదైతే కీ ఉందో ఇక్కడ తప్పు ఒప్పులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ ఫైనల్ కీ విడుదల చేసిన తర్వాత ఒక ప్లస్ ఆర్ మైనస్ తగ్గొచ్చు పెరగొచ్చు అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఇది బీసీఏ మెన్ యొక్క ఈ హైయెస్ట్ మార్క్స్ అండి, హైయెస్ట్ మార్క్స్ మాత్రమే. కట్ ఆఫ్ అనేది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం చూసుకున్నట్లయితే 210 నుంచి 215 మధ్యలో ఉండబోతుంది. ఓకే, ఇది నా యొక్క ఎక్స్పెక్టేషన్స్. అదేవిధంగా కొంతమంది చెప్పిన దాని ప్రకారం నేను మీకు తీసుకుని ఇచ్చినటువంటి డేటా అనమాట. మెన్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ 200 నుంచి 205 మార్కుల వరకు ఉండొచ్చు. ఇది మనకి బీసీఏ సంబంధించినటువంటి యొక్క ఈ విశ్లేషణ. అదేవిధంగా తర్వాత బీసీబీ అండి. బీసీబీలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెన్స్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఇక్కడ బీసీబీ 10% రిజర్వేషన్ కాబట్టి మెన్స్ వచ్చేసరికి 210 నుంచి చూడండి 210 నుంచి 215 మధ్యలో ఈ యొక్క హైయెస్ట్ మార్క్స్ అనేవి ఉండబోతున్నాయండి. అందులో ఎగ్జిక్యూటివ్ అనేది 205 నుంచి 210 మధ్యలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకి 201 నుంచి 203 వరకు. ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్ అనేది ఉందండి, టఫ్ కాంపిటీషన్ ఉంది. సో దాన్ని ఆధారంగా చేసుకొని మీకు ఈ యొక్క వివరాలను అయితే అందించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా బీసీబీ ఉమెన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 200 నుంచి ఇక్కడ 190 నుంచి ఓకే 195 మధ్యలో ఉండబోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా డిపెండ్స్ ఆన్ వ్యారీ, ఏవి జోన్స్ వైజ్గా మనకి వ్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట మార్క్స్. ఓకే, తర్వాత బీసీసీ మెన్ ఇందులో ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ క్రైటీరియా బట్టి తీసుకుంటారు ఇందులో. కాబట్టి దీన్ని కూడా మనం ఎగ్జామిన్ చేయడం అనేది లిటిల్ బిట్ హార్డ్నెస్. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి మహా అయితే నాకు తెలిసి తక్కువ మందే ఉంటారు, కానీ ఎంతమంది ఉంటారు అనేది మనకి అంతగా అవగాహన లేదు. దెన్ ఇందులో కట్ ఆఫ్ మాత్రం చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఒక ఇద్దరిని అడిగాను, వారికి హైయెస్ట్ స్కోర్ కాదు కానీ వాళ్ళకి వచ్చేవి 178 ఒకటి చెప్పారు, 177 ఒకటి చెప్పారు. ఈ రెండు ఆ రేంజ్లో వాళ్ళైతే నాకైతే చెప్పడం జరిగింది. ఇంకా హైయెస్ట్ స్కోర్ అనేది నాకు ఇంకా ఎవరు కూడా, నేను బీసీసీ వాళ్ళని ఇంకా ఎవరిని కూడా కాంటాక్ట్ అనేది చేయలేదు. ఓకే, దెన్ ఇక్కడ మనకి ఈ బీసీఏ ఉమెన్ అనేది మీకు చెప్పలేదు. బీసీఏ ఉమెన్ గురించి 185 అండి, 185 నుంచి 189 వరకు ఉండబోతుంది. ఇది జోన్ 1 కానీ జోన్ 4కి రెండింటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా అది ఏంటి ఎగ్జిక్యూటివ్కి. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 170 నుంచి 175 మార్కుల వరకు ఉన్నదండి అన్నమాట. ఓకే, ఇది మనకి బీసీఏ నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది. తర్వాత మనకి ఇక్కడ బీసీసీ వరకు కూడా అయ్యింది. బీసీడీ చూద్దాం. బీసీడీ మెన్ అనేది 213 నుంచి 210 మధ్యలో ఇక్కడ మనకి ఈ కట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి కట్ ఆఫ్ చెప్పబోతున్నాం. ఓకే, అదేవిధంగా నాకు తెలిసినటువంటి స్కోర్ హైయెస్ట్ స్కోర్ అండి, అది హైయెస్ట్ స్కోరు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మెన్స్ కట్ ఆఫ్ అనేది ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్లయితే 205 నుంచి 209 మధ్యలో ఉండబోతుంది. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 200 నుంచి 215 మధ్యలో ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉండబోతుంది. ఓకే, నాన్ ఎగ్జిక్యూటివ్ 200 నుంచి 205 మధ్యలో ఉండబోతుందండి. అది అంచనా, నేను రాసుకున్నటువంటి అంచనా. ఓకే, దెన్ ఇక్కడ మనకి ఈ తర్వాత ఉన్నటువంటి కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించి హైయెస్ట్ స్కోరు నా ఫ్రెండ్ అడిగాను. అంటే ఇప్పటి వరకు నేను కనుక్కున్నది 213 మార్కులు చెప్పారు. ఓకే, టాపర్ 213 ఒకరు చెప్పారు, 210 మార్కులు కూడా ఒకరైతే చెప్పడం జరిగింది. ఇందులో కట్ ఆఫ్ మార్క్స్లు చూసుకున్నట్లయితే మనం చూద్దాం. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ మార్క్స్ 180 to 185 మధ్యలో ఉంటుంది, అది మెన్స్కి. నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 177 నుంచి 188 మధ్యలో ఉంటుందండి. ఓకే, ఇది మనకి ప్రధానంగా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి మెన్ ఉమెన్ సంబంధించినటువంటిది. ఓకే, తర్వాత ఇందులో షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి హైయెస్ట్ స్కోర్ వచ్చి
నా ఫ్రెండ్స్ కూడా అడిగాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 202 మార్కులు చెప్పడం జరిగింది. ఇంకొక ఫ్రెండ్ ఏమో 200 మార్కులు చెప్పడం జరిగింది. ±5 అని చెప్పేసి తను కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దెన్ ఇందులో షెడ్యూల్ ట్రైబ్స్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసుకున్నట్లయితే వారికి 178 మెన్లకి 178 ±2 అని చెప్పేసి జరగడం అనేది జరిగిందండి. తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 170 వరకు అని చెప్పేసి నా యొక్క అంచనా. ఇందులో ప్రధానంగా ఈ షెడ్యూల్ ట్రైబ్స్ విమెన్ చూసుకున్నట్లయితే 175 కానీ 178 ఈ రేంజ్లో ఉండనుందండి. ఇందులో ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ హైయెస్ట్ స్కోర్ 178 నేను చెప్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 150 ±6 వరకు మనకి చూసుకోవచ్చు. ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 135 ±5 అనేది ఉండనుందన్నమాట. ఇది మనకి ఓవరాల్గా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకైతే అందించడం అనేది జరిగింది. సో ఇందులో ఎవరికైనా సరే నో డిస్టర్బెన్స్, మీ అందరికీ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఇవి నా యొక్క అంచనా మాత్రమే, నా అంచనా. ఇంకోటి, నేను కొంతమందిని అడిగి, ఎవరైతే కొలీగ్స్, ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారిని అడిగి నేను కనుక్కొని మీకు లిస్ట్ ప్రిపేర్ చేసి రాయడం అనేది జరిగింది. సో వీటిని ఇది జస్ట్ అంచనాగా మాత్రమే చూసుకోండి. ఓకే, ఈ అంచనాలు కూడా ఒకవేళ రీచ్ అవ్వకపోతే ఏమనుకోవద్దు. ఇంకేంటంటే ఫైనల్ కాదు కదా, ఇంకా చాలా ఉంది, వ్యారీ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ పేపర్ అనేది ఈజీగా ఉంది కాబట్టి ఎవరు ఎలా ఉండదని తెలియదు. ఇది నా అంచనా అనేది వేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.